మళ్ళీ బంగారం ధరలకు రెక్కలు రాబోతున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య టెన్షన్లు పెరుగుతున్న కొద్దీ ఆ ఎఫెక్ట్తో బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొద్ది రోజులుగా బంగారం మార్కెట్లో అస్థిరత కొనసాగుతుంది. క్రమంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య టెన్షన్స్తో మళ్ళీ ప్రపంచ మార్కెట్లో భయాందోళన షురైంది. అమెరికా అధ్యక్షుడు యుద్ధానికే మొగ్గు చూపుతున్నాడు. యుద్ధం జరిగితే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు ముందే అప్రమత్తం అవుతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి సేఫ్ హెవెన్ అంటూ నమ్ముతున్నారు. అలాగే యుద్ధం మొదలైతే ఇరాన్ హర్మూజ్ జలసంధిని కొద్ది రోజుల పాటు మూసేయొచ్చు. దీంతో హర్మూజ్ జలసంధి మూసివేస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు మరోవైపు ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1236 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 365 పాయింట్లు కోల్పోయింది. సో మొత్తం మీద బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యం ఇప్పుడు కాదు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో పెరగొచ్చు అని మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఉన్న ధరలను ఒకవేళ ఇరాన్ అమెరికా యుద్ధం కనుక ప్రారంభం తర్వాత మనం ఊహించుకోలేం. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం అయితే కనుక ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలకు సంబంధించినటువంటి పెరుగుదల డెఫినెట్గా నమోదవుతుంది. సో జరగబోయే పరిణామాల గురించి మీకు ఈ వార్తను వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు ఇరాన్, ఇటు అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి చర్చలు స్విట్జర్లాండ్ జరుగుతున్నాయి, జెనీవాలో. ఆ చర్చలు కూడా రెండో దఫా దాదాపుగా ముగిసిన తర్వాత ఇంకా చర్చల సారాంశానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అనాలిసిస్ జరిగిన తర్వాత వాటి ఫలితాలు ఏంటి అనేది మనకు ఇరు పక్షాల నుంచి ఒక స్టేట్మెంట్లు వస్తాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ ఆల్రెడీ అమెరికా కొన్ని అంశాల వారిగా పట్టుబడుతుంది. ఇరాన్ను అటు అణ్వస్త్రాల తయారీ పూర్తిగా ఆపేయమంటుంది, మిసైల్స్ని తగ్గించుకోమంటుంది, ఫ్రాక్సీ సంస్థలకు ఫండింగ్ ఆపేయమంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటే కనుక అంతర్జాతీయ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది. బంగారాన్ని ఇన్వెస్టర్లు ఒక సేఫెస్ట్ హెవెన్గా భావించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధరల పెరుగుదల ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగా యుద్ధమే కనుక జరిగితే డెఫినెట్గా హర్మూజ్ జలసంధిని ఇరాన్ కనుక కొద్ది రోజుల పాటు మూసివేయాలనుకుంటే కనుక ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 20% పైగా బిజినెస్ జరిగేటువంటి హర్మూజ్ జలసంధి ఉన్న మాక్ డ్రిల్స్ కోసం కొద్ది గంటల పాటు మూసివేస్తేనే చమురుపై ఎఫెక్ట్ పడింది. అలాంటిది ఒకవేళ ఇరాన్ కనుక మూసివేయాలనుకుంటే దాని నుంచి వాణిజ్య రవాణా, ముఖ్యంగా సౌత్ ఏషియాకి వచ్చేటువంటి చమురు, అలాగే ఈ బంగారం, అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ సిల్వర్, వెండి భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉందనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు మార్కెట్ నిపుణులు ప్రభు గారు. నమస్తే అండి. రైట్, ఇప్పుడు మళ్ళీ ఈ జెనీవాలో చర్చల సారాంశం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు, కానీ ఇరాన్ చుట్టువైపు అమెరికా తన వాహక నౌకలను మోహరిస్తోంది. ఒకవేళ యుద్ధం కనుక జరగొచ్చనే అంచనాల నేపథ్యంలో మళ్ళీ బంగారం, వెండి ధరలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల పరంగా ఇది మళ్ళీ హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంది. బహుశా బంగారం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండబోతుంది ఒకవేళ యుద్ధం కనుక జరిగితే కనుక? సాటర్డే దీని పరిణామాలు మనకు తెలియబోతున్నాయి. సో ఏంటి, మనం ఎట్లాంటి పరిస్థితులు అంచనా వేయచ్చు? ఎనీ టైం ఆయన అటాక్ చేయొచ్చు అనేది ఉంది. ట్రిగర్ పాయింటే ఆయనకు ఉందన్నట్టు. సో చేసినప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు మెటల్స్ కొంచెం పెరుగుతాయి ఒకటి. సో డెఫినెట్ గా అవి కొంచెం బూస్ట్ అవుతాయి ఛాన్స్. ఎందుకంటే ఆ అసెట్ క్లాస్ లో అవి కొంచెం సేఫ్టీగా అటు వెళ్తారు ఎక్కువ ఎడ్జ్ కోసం. ఈక్విటీ పడేటప్పుడు 3 రోజులు పెరిగిన మార్కెట్ ఇవాళ కొట్టేశారు. అన్ని సెక్టర్స్ డౌన్. ఎందుకంటే ఒక రకంగా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇరాన్ వార్ ఒకటి. మెయిన్ ఇరాన్ ఇదనుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ సాటర్డే, సండే లోపల ఎక్కడో చోట ఆయన చేయొచ్చు. అంటే ఏ రకంగా చేస్తారు, ఎలా చేస్తారు అంటే మన అది అంతకుముందు చేశారు కదా, మన ప్రెసిడెంట్ కిడ్నాప్ చేశారు కదా. సో అట్లా చేస్తారా, లేకపోతే కిడ్నాప్ అట్లా చేస్తారా, ఏ రకంగా కంటిన్యూగా యుక్రెయిన్ రష్యా వార్ లాగా ఉంటుందా ఏంటనేది తెలియదు. సో ఆయన ఏదో ఒక రకంగా అటాక్ చేసి దాన్ని మళ్ళీ ఆయనే క్లోజ్ చేస్తారు.
అవును. సో అది ఆ ఇష్యూ ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇది. అప్పుడు ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగే ఛాన్స్ ఉంటాయి, మెటల్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. అది ఇన్స్టెంటే, పెద్ద ఇది కాదు, పెద్ద లాంగ్ టర్మ్ ఉండే ఇది కాదు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి నెగిటివ్ వస్తుంది, పార్టీలో వస్తుంది, జనాల్లో వస్తుంది, యుఎస్ లో. ఎందుకంటే మిడ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేయకపోవచ్చు. అంటే ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ లాగా నేను కూడా ఇరాన్ ని చేశాననే ఉద్దేశం ఒక రకంగా, వారు కూడా ఆపేశాను నేను అని చెప్పుకోవడానికి అన్నట్టు, రేపు నోబెల్ పీస్ రావాలంటే ఈ వారు ఆపేశాను నేను అన్న చెప్పడానికి కూడా అన్నట్టు ఉన్నట్టు ఉంది. అంతేగాని పెద్ద కంటిన్యూస్ గా వార్ అయ్యే ఛాన్స్ అంత కనపట్లేదు. కానీ ఇన్స్టెంట్ గా కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్స్టెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఫ్లేర్ అప్ అవుద్ది. సో క్రూడ్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తర్వాత సర్దుమణిగే అవకాశాలు ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటాడు ఆయన కోపం, ఆయన ఇది పొడగైనా లేకపోతే కంటిన్యూస్ గా యుక్రెయిన్ రష్యా వార్ లాగా ఉంటుందా అనేది క్వశ్చన్ ఇక్కడ మెయిన్ అదండి. రైట్. ఇప్పుడు అంటే మనం ఇటీవలి కాలంలో మొన్న జనవరి 31 నుంచి ఈ రేట్లు స్వింగ్ అవ్వడము, ఈ ట్రెండ్ లైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్లక్చువేషన్స్, హెచ్చు తగ్గులు మళ్ళీ ఈ ఒక వారం 10 రోజుల నుంచి కాస్త అటు ఇటుగా భారీగా పెరగడం లేదు, అలాగని భారీగా తగ్గడం లేదు. ఈ ట్రెండ్ అంతా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇది ఒకవేళ అమెరికా లేదా ఇరాన్ పరిణామాలు కాస్త పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి మన ఎంసీఎక్స్ మార్కెట్లో దేశీయంగా ఈ హెచ్చు తగ్గుల వ్యవహారం ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగొచ్చు అండి? ఎందుకంటే ఇప్పుడు కొంత శుభకార్యాలకు కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి గోల్డ్ మీద కొనాలనుకునే వాళ్ళు లేదా ఇన్వెస్టర్లు కావచ్చు, వీళ్ళకి ఎట్లాంటి అబ్జర్వేషన్ ఉంటుంది, వీళ్ళు ఎట్లా అడిగాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఇన్స్టెంట్ గా ఈ న్యూస్ వల్ల ఏమన్నా పెరిగినా జనరల్ గా రీట్రేస్మెంట్ అవ్వాల్సింది గోల్డ్ లో కొంచెం అయిపోయింది. పెద్ద వాసన అంత ఎక్కువ డౌన్ సైడ్ అంత లేదు. ఇంటర్నేషనల్ చూసుకున్నా 5600 వెళ్ళి 4900 ఉంది. అది కొంచెం ఏదన్నా ఉంటే అక్కడ ఏ రేంజ్ 4900 రేంజ్ లోనే సపోర్ట్ తీసుకోవాలి. జనరల్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరగటం అంటే లెవెల్ చూస్తే 5100 5200 దాటిందంటే మళ్ళీ 5000 ఇష్యూలు ఏదన్నా రగులుతుంటే 5600 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి గోల్డ్ అట్లా. ఇంటర్నేషనల్ సిల్వర్ కూడా ఇంటర్నేషనల్ 75 అబోవ్ ఉంటే కొంచెం బులిష్ ఉన్నట్టే లెక్క. కొంచెం కిందకు కొంచెం తగ్గింది అనుకోండి, కొంచెం బేరీ జోన్ లో వచ్చింది. అక్కడ ఆ పైన ఉంటే మటుకు మళ్ళీ 95 to 105 క్రాస్ అయిందంటే ఆల్ టైమ్ హై 121 అంతవరకు వెళ్ళి. సిల్వర్ కి డౌట్ లేదు, సిల్వర్ కి చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. కానీ గోల్డ్ కొంచెం అంత విపరీతంగా మామూలుగా అంత పెరిగే ఛాన్స్ ఉండదు. ఏదైనా ఇష్యూలు ఉంటే తప్ప, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటే తప్ప అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అంత పెరిగే ఛాన్స్ గోల్డ్ అంత కనపడదు. పడాల్సింది కొంచెం పడింది. ఏదైనా కొంచెం ఉంటే 135 140 అంత వరకు రావచ్చా అంటే మెయిన్ అంతే 135 140 వరకు డౌన్ సైడ్ చూడొచ్చు, అంతకంటే తగ్గకపోవచ్చు. ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ బై చేసింది వాళ్ళు ఏదైనా అమ్మితే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది 1,00,000 నుంచి 1,10,000 వరకు. 1,00,000 కంటే కింద వస్తుందా అంటే అంత 1,00,000 కంటే కింద కనపడట్లేదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసినాయి కదా. వాళ్ళందరూ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? క్రైసిస్ వస్తున్న ఉద్దేశంతో ఎక్కువ చేస్తున్నారు. అందరికీ ఒకేసారి క్రైసిస్ రాదు. సో అలా వాళ్ళు ప్రస్తుతానికి ఎక్వైంటింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. పడితే వాళ్ళకి సదవకాశం. మన క్రూడ్ ఆయిల్ కనుక తక్కువలో ఎలా కొనుక్కున్నామో అట్లానే ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువలో వస్తే కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్స్ కాబట్టి. మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇష్యూని బట్టి గ్లోబల్ ఇష్యూస్ ఎంతవరకు ఉన్నది, ఆయన ఎంతవరకు ఉంటాడో ఎంతవరకు నిలబడతాడు అనేది మెయిన్. దాన్ని బట్టి ఇష్యూ ఉంటుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. రైట్. సో అది అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ బంగారం, వెండి ధరలకు సంబంధించినటువంటి అంశాలు కాస్త ఆధారపడి ఉంటాయి. మొదటి నుంచి కూడా మనం అదే చెప్తున్నాం. బంగారం, వెండి పెరగడానికి కారణాలేంటి? అంతర్జాతీయ పరిణామాలు, జియో పొలిటికల్ ఇష్యూస్, భౌగోళిక రాజకీయపరమైన అంశాలు, ఇవన్నీ కూడా అమెరికా కేంద్రంగా జరుగుతాయి. ముఖ్యంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు. మొన్నటిదాకా అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఏదైతే ఉందో దాని చైర్మన్ని మార్చే పరిణామంలో వెంటనే జనవరి 31కి అమాంతం ఢమాల్మన్నాయి, పడిపోయాయి కొత్త చైర్మన్ నియామకానికి సంబంధించి. ఎందుకంటే ఆయన డాలర్ని బాగా బలోపేతం చేస్తాడు కాబట్టి బంగారం ఇన్వెస్టర్లు బయటకు వచ్చారు, ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకున్నారు. సిల్వర్ కూడా భారీగా పడిపోయింది. సో అందరూ లాభాల స్వీకరణకు వచ్చారు కాబట్టి ఇంకా అమ్మడమే, ఉన్నదాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఫటాఫట్ అంతా అమ్మేసుకున్నారు. తో అప్పుడు ఏమైంది, ఇది సేల్స్ పడిపోయింది, అమ్మకాలే కాబట్టి సేల్స్ పడిపోయింది, రేట్ తగ్గింది. తర్వాత అలా డౌన్ఫాల్ ట్రెండ్ కొనసాగుతూ నెమ్మదిగా ఒక వారం 10 రోజుల పాటు అదే ట్రెండ్ వచ్చింది. అసలు ఎంత కనిష్ట స్థాయికి వచ్చిందంటే 4,20,000 పైన ఉన్న సిల్వర్ ఏకంగా 2,40,000కు వచ్చింది. 20,000 దాకా కూడా వచ్చింది, 2,20,000 దాకా. బంగారం కూడా ఏకంగా 1,32,000 దగ్గర ట్రేడ్ అయింది ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం.
తర్వాత మళ్ళీ కొంత పుంజుకున్నాయి, కొంత రికవర్ అయ్యాయి. ఒక 10,000 15,000 అటు ఇటుగా 5% 6% అటు ఇటు తగ్గుతుంది, మళ్ళీ ఒక 3% తగ్గడము, 4% పెరగడము. ఇది ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతే, ఇంక ఇలా ఉంటుంది. బట్ ఇది అలా ఉంచుదాం కొద్దిసేపు. ఇప్పుడున్న పరిస్థితిలో దేశీయ మార్కెట్లో ఇండియన్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఇప్పుడున్న పరిస్థితి నేను మీకు చెప్తాను. ఇక్కడ వాట్ నెక్స్ట్? ఇప్పుడు సాటర్డే కనుక కొన్ని అంతర్జాతీయ ఛానల్ చెప్తున్నాయి అమెరికా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇరాన్ చెప్తే వినకపోతే, దారికి రాకపోతే ఏం చెప్తున్నాడు? మొన్న ఎయిర్ ఫోర్స్ 1లో ఏం చెప్పాడు ట్రంప్? టెంపర్తనం చూపిస్తాడు కాబట్టి ట్రంప్ ఒకటే అంటాడు, ఇక మేము చెప్పినట్టు దారికి రాకపోతే దబిడి అన్నాడు ఇరాన్కు. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే అంటున్నాడు. ఇరాన్ చుట్టూ మోహరించాడు. దక్షిణ ఇరాన్ నుంచి గల్ఫ్ ఆఫ్ పర్షియా, అరేబియన్ సముద్రము, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రము, రెడ్ సీ, ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళ వాహక నౌకలు ఆల్రెడీ చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అబ్రహం లింకన్ వచ్చింది, దాని మీద ఒక 70-80 డెస్ట్రాయర్లు ఉన్నాయి, వాహక నౌకలు రెడీగా పోయి అటాక్ చేసేందుకు. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఇది ఇంకా భయంకరమైన నౌక. ఇది ప్రపంచమంతా ఇదే చర్చ జరుగుతుంది. బహుశా మీకు ఈ అంశాలన్నీ కూడా చెప్తుంటే చాలామందికి అంతర్జాతీయ పరిణామాల్లో, ఎందుకంటే మనం లోకల్ ఫాలో అవుతారు కొంతమంది కాబట్టి, ఆ అంశాల గురించి చెప్తున్నప్పుడు అయ్యో సార్ ఇంకా యుద్ధమే రాలేదు, మీరేంటి ఉదరగొడుతున్నారు, గత 1-2 నెలల నుంచి ఇదిగో వచ్చే పులి, ఇదిగో వచ్చే యుద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటంటూ చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఐ నో, బట్ దానికి మీకు మేము మొక్కలు చెప్పదలుచుకుందంటే అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలని అంతర్జాతీయ నివేదికల ఆధారంగా, అక్కడ వార్తా సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇదిగో మీకు ఇలా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్స్ ట్రూ, ఎందుకంటే గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కనుక వస్తే అది ఒక భయంకరమైన యుద్ధ నౌక, కదిలే యుద్ధ క్షేత్రం, భయంకరమైనటువంటి డెస్ట్రాయర్ క్యారియర్లు ఉంటాయి. ఒక్కసారి ట్రంప్ కనుక సైగ చేస్తే ఇరాన్ను చుట్టుముడతాయి, ఇలా విరుచుకుపడతాయి. ఇరాన్ ఏం తక్కువ తినలేదు. ఇరాన్ కూడా ఆల్రెడీ హర్ముజ్ జలసంధి ఉంది. హర్ముజ్ జలసంధిలో 25% వాణిజ్యం జరుగుతుంది. ఇదిగో మళ్ళీ నేను మీకు ఇదే చెప్తున్నాను, 25% వాణిజ్యం జరిగే హర్ముజ్ జలసంధికి సౌత్ ఏషియాకు వచ్చేటువంటి చమురు అంతా కూడా ఇక్కడి నుంచి వస్తుంది. కొరియా, సౌత్ కొరియా, చైనా, ఈవెన్ కొన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే వస్తుంది రవాణా చమురు. అది కొద్ది గంటల పాటు మూసేస్తేనే పెద్ద ఎఫెక్టు. గతంలో మనం చూసాం, ఇరాన్ పై అమెరికా B-2 బాంబర్స్ అటాక్ చేసినప్పుడు ఇక గత్యంతరం లేక హర్మూజ్ ఒకటే వాళ్ళకున్న మార్గం కాబట్టి ఇరాన్ గుప్పిట్లో ఉంది అది. సో దాన్ని కొద్ది గంటల పాటు మూసేస్తే అప్పుడు ఎంత ఎఫెక్ట్ అయిందో మనకు తెలిసిందే. అంతెందుకు మొన్న మాక్ డ్రిల్స్ చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. అక్కడ ఆ డ్రిల్స్ కోసం, బల ప్రదర్శన కోసం అక్కడ చైనా, రష్యా వాహక నౌకలు, వార్షిప్లు కూడా వెళ్ళినాయి ఆల్రెడీ. అది కన్ఫామ్, రష్యాకు సంబంధించి అయితే వెళ్ళింది. సో ఇది కన్ఫామ్ డెఫినెట్గా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇష్యూస్ ఇవన్నీ ఆల్రెడీ మీకు ఈ అంశాల వారిగా మీకు అవగాహన ఉండే ఉంటుంది చూస్తున్న పరిణామాలు బట్టి. ఎందుకంటే ఇక్కడ వాణిజ్యం ఆగిపోతుంది, నష్టం జరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, చమురు రేట్లు, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఇప్పుడు మొన్నటి వరకు $5,000 నుంచి మొన్న 26 జనవరికి ఏకంగా $5,000 వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది రికార్డ్. అది అప్పుడు ఏమైంది, అలా 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 ఎగబాకింది. 26 జనవరి నుంచి 30 జనవరి వరకు ఒక్కసారిగా $5,600 పోయింది. పెరుగుట విరుగుడు కొరకు అంటాం కదా సామెత. అలా మళ్ళీ 31 నాడు ఏమైంది, ఢమాల్మని పడిపోయింది. వెండి, సిల్వర్, గోల్డ్, ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవానికి వీటి మీద మనకు ఎందుకు ఇంట్రెస్ట్, పదే బంగారం, వెండి ధరలకు సంబంధించి ఎందుకు మనం పదే హెచ్చు తగ్గుల గురించి మీకు ఈ వార్తలు చెప్తామంటే, బంగారం అనేది భారతీయులకు ఒక సెంటిమెంట్, ఒక సామాజిక హోదా. నా కొలీగ్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ నవ్వుతున్నారు. ఎందుకంటే బంగారం గురించి చెప్పినప్పుడు ఇదో ఇలా చూపిస్తున్నారు, సార్ మాకు ఇది సెంటిమెంట్. గోల్డ్, అఫ్ కోర్స్ గోల్డ్ అనేది కంపల్సరీగా మనం శుభకార్యాలకు లేదా అన్నింటికి మనము దాన్ని ఒక సామాజిక హోదాగా భావిస్తాం, వాడుతాం. అంతెందుకు, అది మనకు ఒక ఫ్యూచర్ బలం. బంగారం ఉంది, నా దగ్గర 4-5 తులాలు ఉందంటే ఇంక వెళ్ళలేకపోయినా నాకు బంగారం ఉందని ఒక భరోసా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి, ఒక కుటుంబం, ఒక శుభకార్యమైన, ఒక ఫంక్షన్ అయినా బంగారం కొనేందుకు ముందు వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్తారు? అందరికి తెలిసిన విషయమే కదా ఇది. సో ఒక తులం బంగారం కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో మినిమం 1,00,000 కట్ట చేతిలో పెట్టుకొని పోవాలి షాప్కి. సో మొన్నటిదాకా ఎట్లాంటి పరిస్థితులు తెలిసిందే మీకు. ఒక మధ్యతరగతి వాడు బంగారం కొనే పరిస్థితి లేదు. 1,90,000కి వెళ్ళిపోయింది, 1,90,000 దాటింది ఆల్రెడీ. 2 లక్షలకు చేరువలో ఉండే, అలాంటిది ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రేపు మళ్ళీ సాటర్డే ఏదో ఒక నిర్ణయం కనుక తీసుకుంటే కనుక ట్రంప్
ఎందుకంటే ఇందాక చెప్పాను టెంపర్తనం చూపించే ట్రంప్కు యుద్ధకాంక్ష ఎక్కువ. అంతెందుకు అక్కడ ఇజ్రాయెల్ ఊరుకోదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇరాన్ అనేది అణ్వస్త్రాలను తయారు చేసి పశ్చిమ దేశాలను లేదా ఇతర అమెరికా లాంటి లేదా ఇజ్రాయెల్ లాంటి ఇంకా మిగతా పశ్చిమ దేశాలను భయపెట్టాలని చూస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, మీ దగ్గర చటాకంతా కూడా ఉండొద్దు అంటున్నారు. యురేనియం డెఫినెట్గా మీ దగ్గర గ్రాము యురేనియం కూడా ఉండొద్దు. ఒకవేళ ఉన్నా మీ అవసరాలకు దేశీయంగా విద్యుత్ ఉత్పత్తికో దేనికో వాడాలి తప్ప దాని మీద నియంత్రణ ఉండాలి. మీరు మొత్తానికి అణ్వస్త్రాలను తయారు చేయొద్దు, అసలు యురేనియం శుద్ధి పెట్టుకోవద్దు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, వీళ్ళ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ICBM అంటారు, సారీ ICBM కదా, ICBM. సో ఆ ఖండాంతర క్షిపణులు భారీగా ఉన్నాయి. అందుకే కదా మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ను కూడా గడగడలాడించింది. టెల్ అవీవ్పై ఆ మిసైల్ ఎక్కువ పెడితే ఇజ్రాయెల్లో పౌరులు వణికిపోయారు. తక్కువేం కాదు, ఇరాన్ కూడా ఆల్రెడీ టార్గెట్లు ఫిక్స్ చేశారు. అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి కదా చుట్టూ, ఖతర్, జోర్డాన్, ఈజిప్ట్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అమెరికా అన్ని చోట్ల తిష్ట వేసింది, ఎక్కడ తగ్గదు. సో ఆ ప్రాంతాలన్నిటిపై వీళ్ళు టార్గెట్ పెట్టారు. అండ్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఇజ్రాయెల్. అలా ఉంది పరిస్థితి. సో ఈ సాటర్డే లేదా సండే ఏం జరగబోతుంది అనేది తెలియదు మనకు. అంతర్జాతీయ పరిణామాలు ఇవన్నీ భయపెట్టేందుకో లేకుంటే ఇంకేదో కాదు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించి మనకేం భయం, అఫ్కోర్స్ అక్కడ జరుగుతున్న అంశాల గురించి పర్యవసానాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు భయం వల్ల మనకు వచ్చిన బాధల్లా మళ్ళీ బంగారం రేట్లు పెరుగుతాయా, మళ్ళీ చమురు రేట్లు పెరుగుతాయి, ఇదే మన బాధ. డెఫినెట్గా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనకు వచ్చిన బాధ అంతా అదే. వాళ్ళు కొట్టుకు వస్తే మనకేంటి అనుకునేరు. అంతర్జాతీయ మార్కెట్లో అందరి మీద ఉంటుంది ఎఫెక్టు. బంగారం ధర పెరిగితే రేపు ఎవరైనా శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు కొనాలనుకుంటే ఉసూరుమంటారు. 2 లక్షలు పట్టుకొని పోవాలి తులం బంగారం కంటే ఎవరైనా ధైర్యం చేస్తారో చెప్పండి ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలకి బంగారం రేట్లకి ముడిపడింది, చమురు రేట్లకి ముడిపడింది, స్టాక్ మార్కెట్లకు ముడిపడింది, మన రెగ్యులర్ లైఫ్కి కూడా దీని ప్రభావం ఉంటుంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి బంగారం వెండి ధరలకు సంబంధించి అయితే ఈ అంచనాలు అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాం మీకు, ఇప్పుడు కాదు, ఇప్పుడు పెరగదు. యుద్ధం కనుక ప్రారంభమైతే పెరుగుతుంది. ఇప్పుడంటే ఇవాళ రేపో బంగారం ధరకు రెక్కలు అని మేము హెడ్లైన్స్ పెట్టగానే ఏదో అయిపోతుంది అనుకోకండి, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ చెప్తున్నాం, అమెరికా ఇరాన్ టెన్షన్స్ కనుక ముదిరితే అక్కడ ఏదైనా మళ్ళీ అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే డెఫినెట్గా బంగారం వెండి ధరలు పైకి ఎగబాగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ సడన్గా ఇప్పటికిప్పుడు మేము ఏదో పెట్టగానే అయ్యో కన్ఫ్యూజ్ అయ్యి ఏదో పెరుగుతుంది, మళ్ళీ ఇలాంటి వార్తలు ఇస్తున్నారేంటి, నిన్నే తగ్గిందన్నారు, మొన్నే పెరిగిందన్నారు, గంటకు తిరిగిస్తున్నారేంటి అనుకుంటారు డెఫినెట్గా. బట్ అది మార్కెట్ హెచ్చు తగ్గులు ఒడిదుడుకులకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇది కూడా అంతే, ఇట్స్ ఎ ర్యాలీ కమోడిటీ ఎక్స్చేంజ్లో. సో ఇలా గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ ఆఖరికి ఎక్కడ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ ఎలా ఉంటుంది, క్లోజింగ్ మార్కెట్ ఇలా ఉంటుంది. సో చాలామంది దీని గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన వస్తుంది. మార్కెట్లో పోయి కూడా అందరూ ఒక తులం బంగారం 4 తులాలు 2 తులాలు కొనుక్కోవాలంటే ఒకటికి 4గురిని అడిగి తెలుసుకొని కొంటున్నారు. తక్కువేం లేదు, ఎవరు అందరూ అవగాహనకు వచ్చారు. సో ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఎఫెక్ట్ పడింది. సో ప్రస్తుతం సెన్సెక్స్ అయితే నష్టపోయిన పరిస్థితి. MCX గోల్డ్ ప్రస్తుతం ధర 152,800 ఉంది. సో ఇది 163,000కు బహుశా చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికైతే ఒక రకమైనటువంటి స్ట్రాటజీతోనే వెళ్తున్నాయి. సో భవిష్యత్తులో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.